ఎట్లుంటాను ఇలా పొద్దు గడిచిందా? ఫస్ట్ పోయినాక ఇక డ్యాన్స్ లేదు లేచింది అట్టి వచ్చిన స్కూల్కి ఫుల్ డే పెట్టిల్లు అనుకున్నాం. అది ఏంటిది లంచ్ కన్నా ముందు డ్రెస్సెస్ మాకు ఫస్ట్ లూజ్ వచ్చినాయి. అవి లూజ్ ఉంటే ఇట కుట్టేపించుకుంటారు మంచిగా పర్ఫెక్ట్గా వచ్చేటట్టు చూడాలి ఈసారని. అది కుట్టు ఒకవేళ లూజ్ ఉంటే కింద టీచర్ కుట్టు పెడుతుంది. టీచర్ ఏమో తెలియదు, నేను పోలే. నాకు ఎట్లా అంటే నాకు అది టీచర్ ఫస్ట్ టాప్ లెక్క వచ్చింది. నాకు నీకు టాప్ మంచిగా ఉండదురా, వైట్ కలర్స్ కట్ వేసుకొని టీచర్ వేసి కట్ చూసి ఇచ్చింది, చున్ని మంచిగా వెనుకలాడిచ్చింది, పాయింట్ చూసి ఇచ్చింది. మేము రాము కానీ కాదు నిజంగానే పేరెంట్స్ లేకుండా వచ్చి క్లాస్ లో కూర్చోబెడతా మీరు ఫీజు కట్టినే ఉండదు అని చెప్పింది. మైక్లో అనౌన్స్ చేసింది. కావాలంటే ఇలా ఫోన్ చెప్పిస్తావు నన్ను అడుగు. అంటే వీడియో తీసేందుకు పర్మిషన్ ఉందా? ఉంది. కడుక్కొని అన్నం తినిపో. రేపు ఎగ్ ఫ్రైడ్ రైస్ రేపు బందే. రేపు శ్రీరామనవమి. పులిహోర పచ్చడి చేసి ఉంచుతా, పొద్దుగాల కలిపి పెడతా స్పూన్ తో. డిసైడ్ చేసుకున్నాను చేసుకోవద్దు. రేపు నాన్ వెజ్ అనుకుని లేదు. చిక్కవు కదా నువ్వు. అయిపోయిందానే ఆగం పట్టిస్తుంది. ఫోన్లు చేసుకుంటా మన పిల్లగాళ్ళని గింతే. వాళ్ళు వేసే పళ్ళకి ఎగిరితో పడరు కానీ వాళ్ళ అవసరానికి పోలేదా ఫోన్లు నువ్వు అందుకే ఎత్తాను అని. కానీ పాపం చిన్నది కదా, అర్థం చేసుకోలేదు దాన్ని. దానికి టిఫిన్ పెట్టకపోవడానికి పులిహోర కలిపిన పెట్టుకొని పోయి బాక్స్ ఇవ్వాలి. పోంగా టిఫిన్ మర్చిపోవడేమో కానీ మాకు ఫోన్లు చేసి సుక్కలు చూపెట్టింది. అది 10 నిమిషాలల్లో స్టార్ట్ అవుతుంది మమ్మీ ప్రోగ్రామ్ అని ఫోన్ చేసింది. ఫోన్ చేసినాక కూడా మేము అది ఎట్లా అట్నే చెప్తుందా అని 1 అవర్ తర్వాత వెళ్ళినా కానీ ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ కాలేదు. అందరు అయితే కూర్చున్నారు. కొంచెం సేపట్లలో అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. చూసిండ్రుగా ఇక్కడ డైనోసార్ కానీ టెడ్డీ వస్తుంది, టెడ్డీ బియర్ కానీ ఇట్లా అంటే పిల్లల్ని అందరూ ఎంజాయ్ చేయడానికి సెటప్ చేసిరు. కానీ అబ్బా వాళ్ళ లోపల ఉన్న వాళ్ళని అయితే మెచ్చుకోవాలి. కొన్ని గంటల పాటు నిల్చున్నారు. వాళ్ళని చూసినప్పుడు అబ్బా వాళ్ళు లోపల ఎంత ఇబ్బంది పడతారో అని మస్తు అనిపించింది. ఈ మేడం ఈ స్కూల్ ప్రిన్సిపాల్, ఆమెను స్టేజ్ పైకి ఆహ్వానించుతారు. ఆ భగవంతుడి మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ, ముఖ్యంగా మనం ఏ కార్యక్రమం ప్రారంభించినా ఓ జ్యోతి ప్రజ్వలన చేసి భగవంతుడిని స్మరిస్తూ చేస్తాం కాబట్టి జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా అతిథులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. డైనోసార్ టెడ్డీ బియర్ గెటప్ చూసిండ్రు కదా, ఇప్పుడు పాండా గెటప్ అన్నట్టు, ఇంకొకటి వైట్ బియర్ అన్నట్టు. వాళ్ళే గెటప్ చేంజ్ చేసుకున్నారు కానీ మొత్తం 4 గెటప్స్ వేసారు. Inspired by playful, charming and powerful incarnation of Lord Vishnu. The flute player of Vrindavan, the Bhattadev of Gokul, the guider of Kurukshetra, Lord Krishna. Born in Mathura, raised in Gokul, but praised across the world. Krishna is not just a god. He is a symbol of love, courage, wisdom and righteousness. Through his silent mercy, he taught joy. Through his friendship, he taught loyalty. And through Bhagavad Gita, he taught the eternal truth of life and duties. As we witness this divine performance, let us feel the rhythm of his flute, the grace of his dance, and the power of his message. May his teachings inspire us to choose the path of Dharma. And may his blessing fill this evening with positivity and happiness. So, sit back, relax, and immerse yourself in the divine power of Lord Krishna. అందరికీ నమస్కారం చెప్పు. అందరికీ చెప్పు. అందరికీ కాదు, మరి ఎవరికి చెప్తావు? ఆడవాళ్ళకి చెప్తావు. మరి మగాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంట్రెస్ట్ లేదంటే ఊరుకోరు. ప్రోగ్రామ్కి వచ్చాక అందరికీ చెప్పాలి. నేను చెప్తే నువ్వు చెప్తావా? అవును.
సోదర సోదరీమణులందరికీ నా నమస్కారాలు. అంటే ఏంటి అది కూడా తెలీదా నీకు? సోదర సోదరీమణులు అంటే ఆడవాళ్ళు అయితే నాకు సిస్టర్స్ అని, మగవాళ్ళు అయితే నాకు బ్రదర్స్ అని అర్థం. వద్దుదా నీకు? ఏంటి బుద్ధుందని అడుగుతావు? ఇక్కడికి భార్యాభర్తలు వస్తారా? వాళ్ళు కూడా అన్నయ్య అక్కయ్య అంటావా? కరెక్టే, మరి లాజిక్కే. మరి ఎలా పిలవాలో నాకు తెలియదు, నువ్వు చెప్తే నేర్చుకుంటా. అన్నయ్య గారికి, వదిన గారికి, అక్కయ్య గారికి, దా గారికి, నాన్న గారికి. అరే అలా చెప్తే తెల్లారిపోద్దురా. పిల్ల అని అరుస్తుందిరా, సౌండ్ ఎలా ఉంటుంది? తాగలేదా? బాగుంది. చట్టలు కట్టరే చెప్పట్లే అంట. పిల్లి బాగానే వస్తుంది, కుక్క అయితే ఎట్లా వస్తుంది? ఏంటో అలా వస్తుంది? జలుబు చేసిందా? ఇతన్ని చూసిర్రా? ఆ పిల్లలకు డ్యాన్స్ నేర్పిన డ్యాన్స్ మాస్టర్ అన్నట్టు. చిన్న పిల్లలు కదా, ఎక్కడ తడబడతారో ఏమన్నా ఇబ్బంది పడతారో అని వాళ్ళనే అబ్జర్వ్ చేసుకుంటే తను కూడా మూమెంట్లు ఇస్తాడు. హిరణ్యాక్షుడు మొత్తం భూలోకాన్ని దాచేస్తాను, అప్పుడు వాడు బయటికి రావాల్సిందే. నీకే వరం కావాలో కోరుకో. మూర్ఖుడా, నన్ను చూడు. నేను నరుణ్ణి కాదు, మృగాన్ని కాదు. నేనే నరసింహుడిని. అస్తమిస్తున్న సూర్యుడిని చూడు. ఇది పగలు కాదు, రాత్రి కూడా కాదు. నువ్వు గృహం లోపల లేవు, అలాగే వెలుపల కూడా లేవు. చూడు, గడప మీదున్నావు. నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలోనూ లేవు. నువ్వు నా తొడల మీదున్నావు. ఇక అస్త్రం సంగతి విను. నా కోళ్లను బాగా చూడు. ఇవి సజీవం కావు, నిర్జీవము కావు. ఈ ప్రోగ్రామ్ మొత్తంలో వీళ్ళదే సూపర్బ్ పర్ఫార్మెన్స్ అన్నట్టు. ఎంత మంచిగా చేసిందంటే ఆ అబ్బాయికి ఇంటికి వచ్చి చేసిన కొద్దీ అందరికీ గూస్ బంప్స్ వచ్చినాయి. అందరూ నిలబడి వీడియోలు తీసుకుంటా, ఫోటోలు తీసుకుంటా ఫుల్ ఎంజాయ్ చేసిండ్రు. స్వామిని శాంతించమని చెప్పు, స్వామి నీ మాటే వింటారు. స్వామి శాంతించండి స్వామి. ఓం వాసుదేవాయ నమః, ఓం నరసింహాయ నమః. And are very well trained by our teachers. Yes, if you hear strange footsteps behind you, it's not ghosts. It's just our performers who are getting ready to give you goosebumps with their dance. So, sit tight, hold your... Let's welcome our 7th semester stars to the stage. ఇప్పుడు ఎంట్రీ ఇచ్చేది మన దయ్యాల బ్యాచ్ అన్నట్టు. ఈ బ్యాచ్లనే మా చిన్న దయ్యం ఉన్నది. ఎక్కడున్నదో కనిపెట్టడానికి మాకు కొద్దిగా టైం పట్టింది. ఎక్కడి నుంచి అత్తందా అని చూసుకుంటుంటా అంటే లాస్ట్కి వచ్చి ఒకటి నిల్చొని చూస్తుంది. అసలు దాన్ని గుర్తు పట్టలేకపోయినాం. ఎక్కడికెక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. Wow, that was amazing. For a moment, I forgot that I was on the stage. I literally felt like I was in the haunted house. Same here. I was about to run away, but then I remember I still have to finish the anchoring. So, let's give a big round of applause for our talented performers, skaters and entertainers at the same time. Don't worry everyone, the ghosts are going to the backstage safely. And a big round of applause please. గెటప్ చూసిండ్రా ఎట్లున్నదో. మొత్తానికైతే చిన్నపిల్లలు చూస్తే దడుచుకునేటట్టున్నది. 2 కేటగిరీస్ ఉంటాయండి. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే స్టేజ్ మీద ఉన్న వాళ్ళు చెప్పేది అనుభూతితో చెప్పడం కొడతారు. రెండో కేటగిరీ ఏంటంటే స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎక్కడ ఫీల్ అవుతారో పాప సానుభూతితో చెప్పడం కొడతారు. అది అనుభూతి అయినా సానుభూతి అయినా ప్రజలు ఆ సౌండ్ వస్తే కాస్త ఎనర్జీ వస్తుంటుంది. మీరు వింటున్న విషయం మాకు అర్థమవుతుంది. పిల్లలందరికీ ప్రోగ్రామ్ అయ్యేసరికి లేట్ అవుతుందని అంటే పర్ఫార్మెన్స్ అయిపోయిన వాళ్ళందరినీ పంపిస్తాడు. మా జున్ను మా కోసం చూస్తాను అన్నట్టు. మా డాడీ వాళ్ళు అక్కడ కూర్చున్నారు చేసిండ్రని. ఆడికి వాళ్ళ డాడీ పోయి వీడియో తీస్తాను చూసి మా డాడీ వచ్చిండని చెప్పినాక ఇక పంపించింది మేడం.
అక్కడ ఫుల్ సౌండ్కు వాళ్ళ డాడీ ఏం చెప్తాడో మీకు అర్థమైతలేదు కదా, డ్యాన్స్ మంచిగా చేసినావు అని చెప్తాడు, బిడ్డను పొగుడుతాడు అన్నట్టు. జున్ను కానీ పర్ఫార్మెన్స్ అయిపోయినాక మా దగ్గరకు వచ్చి అది మళ్ళీ పులిహోర తీసుకుపోయినా కదా అది తింటుంది. ఈ కార్యక్రమాన్ని మరికొద్ది క్షణాల్లో ముగిస్తున్నాము. మా జున్నుగాడు డ్యాన్స్ మంచిగా వేసిండే, అది ముడిసిపోయి వాళ్ళ డాడీ నాకొక్కటి జున్నుగానికి ఒకటి చెరొక్క ఐస్ క్రీమ్ కొని ఇచ్చిండు. అగరగర్ పౌడర్ తీసుకొస్తాను. అయ్యో అడగలే అడుగు అదితి అది రామ్మ ఇది ఒక బుక్కి అంటే చేసి ఓకే బాయ్ ఫ్రెండ్స్.